సో రాజుకైతే వేరే అమ్మాయితోని కొంచెం రిలేషన్లో ఉండడం చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద ప్లానింగే. నేను ఫోన్లో చెప్పేది కాదని చెప్తున్నా కదా రాజు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా? పిచ్చిదానిలెక్క కనిపిస్తున్నానా నేను నీకు? ఫస్ట్ అయితే నువ్వురా. సో ఫ్రెండ్స్, కెమెరా అయితే సెట్ చేసిన, కనిపించకుండా అయితే కెమెరా దాచిపెట్టినా. సోది ముచ్చట్లు చెప్పుకుంటూ చూసావు. పిచ్చిదాన్ని షూట్లకు వస్తలేను, ఈవెంట్లకు వస్తలేను అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నేను నీతో ప్రైవసీగా మాట్లాడదామని. ఎవరు చెప్తే ఏంది? దాగేదా ఏమన్నా? లంగతనమైన దొంగతనమైన ఎన్ని రోజులు దాగది, ఎప్పుడైనా బయటపడాల్సిందే. అర్థమైందిలే, నేను ఉండగానే నువ్వు వేరే వాళ్ళతో ఎట్లా క్లోజ్గా ఉంటావు, ఎట్లా తిరుగుతావు అసలు? చెక్ చేయి ఫస్ట్, అందులో చెక్ చేసుకో. నువ్వు నాకు చెయ్యలేగిస్తాను, చెక్ చేయి ఫస్ట్. నిన్ను నమ్మినంత ఎవరిని నమ్మాలి, అలాంటి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు దేనితో తిరిగినావో, నువ్వు ఎటు పోతున్నావో, ఎప్పటి నుంచి నడుస్తుందో, ఇదంతా ఎవరితో తిరిగినావో నీకు గుర్తులేదా? ఏమో చూపి తిరిగాను నేను. నీకు నీ బొచ్చులో ఇంకోబడికి కావాలి. టెడ్డీ బేర్ తీసుకెళ్ళి, నాకు ఏం అవసరమే లేదు. ఒట్టి దేనికి? దేనికి ఒట్టి దేనికి? ఒట్టే. నీకు ఒక విషయం నేను చెప్పలేదు, దాచాను నేను. ఏదో తేడాగా ఉందేంటి? నేను ఏదో సరదాగా చేసిన, కానీ నువ్వు ఇంత గలీజు అని మనం అస్సలు అనుకోలేదు, ఇంత బేకారం అని మనం అస్సలు అనుకోలేదు. చెప్తానా? హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా మీ బ్లెస్సింగ్స్తోని, అండ్ మీరు కూడా అందరు మంచిగా ఉండాలి. రీసెంట్గా నా వీడియోస్ చూసి మీరు చాలా మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే రాజు వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళినందుకు, అండ్ అలాగే వాళ్ళ అమ్మ నాకు శారీ పెట్టినందుకు మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, మీరు చాలామంది అడిగారు కదా రాజు మీద ఏదైనా ప్రాంక్ చేయి అంటే, అసలు ఏం ప్రాంక్ చేయాలి, ఎట్లా అంటే ప్రాంక్ చేస్తే మళ్ళీ అట్టేనే దొరికిపోతాయి ఆయన ముందు. సో అందుకని ప్రాంక్ చేయాలంటే కొంచెం నాకు ఆ గట్స్ ఉండాలి. సో మీకోసం అని చెప్పేసి నేనైతే ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా రాజు మీద. పెద్ద ప్లానింగే. ఆ ప్రాంక్ ఏంది, అసలు ఎట్లా చేయబోతున్నా అని చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ప్రాంక్ ఏంది అని అంటే, సో ప్లాన్ అయితే గట్టిగానే వేసిన నేను. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏం ప్లాన్ అంటే, రాజుతోని వేరే అమ్మాయికి ఇట్లా లింక్ ఉందని చెప్పేసి మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అంటే నేను ఉండగానే వేరే అమ్మాయితో అట్లా క్లోజ్ ఎందుకుంటున్నావు, అసలు ఏం నడుస్తుంది, నేను ఉండగా అట్లా ఎట్లా చేస్తాను అమ్మాయితోని, నేను ఉండగానే రిలేషన్ ఎందుకు స్టార్ట్ చేసినావు అనేసి నేను ఈరోజు ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈసారి ప్రాంక్ అయితే అదిరిపోతుంది. ఎందుకనంటే నేను అన్ని రకాలుగా, నేను ఎలాంటి క్వశ్చన్స్ వేసినా సరే, రాజు ఏం మాట్లాడినా సరే, నేనేం మాట్లాడాలో మొత్తం నేనైతే ప్రిపేర్ అయి ఉన్నా గట్టిగానే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో రాజుకైతే వేరే అమ్మాయితోని కొంచెం రిలేషన్లో ఉండడం చెప్పేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రాంక్ ఎట్లుంటుంది ఏందనేసి మీరే చూడాలి. ఈరోజు వీడియో అంతా అస్సలు మిస్ అవ్వద్దు మరి. సో ప్రాంక్ చేయాలంటే కెమెరా మరి ముంగట ఉంటే తెలిసిపోద్ది. కెమెరా అయితే నేను రాజు వచ్చేసరికి సెట్ చేస్తా, కానీ ఫస్ట్ అయితే ఫోన్ చేస్తా, తొందరగా అయితే ఇడికి రమ్మని చెప్పేసి రాజుకైతే ఫోన్ చేసి మాట్లాడదాం. సో కొంచెం టెన్షన్ అవుతుంది. ఎట్లా దొరికిపోవద్దు, నేను అదే కోరుకుంటున్నా. దొరికిపోతే ఇజ్జత్ పోతుంది, దొరికిపోకుండా ప్లాన్ చేస్తా. రాజుకు ఫోన్ చేస్తున్నా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी బిజీయా బిజీ అంటుండేది. ఆయన వదులుతా మళ్ళీ
మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. కట్ చేస్తున్నా. ఏంది ఫోన్ నార్మల్గా వస్తుంది ఒకరి ఏంది అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పనిలో ఉన్నాను కదా, కట్ చేస్తున్నా అర్థం కాదు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇగో నువ్వు ఏం పనులు ఉన్నావో ఏందో కానీ నేను అర్జెంట్ అనే చేస్తున్నా. అర్జెంట్ ఏమైంది? సీరియస్ చెప్తున్నా, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. నువ్వేడున్నావో తెలియదు, నేను లొకేషన్ పెడుతున్నా, నువ్వైతే వచ్చాయి. దేనికి ఏమైంది చెప్పు ఫస్ట్. ఏమైంది ఏంది అనేసి నేను ఫోన్లో చెప్పేది కాదు, నువ్వు అర్జెంటుగా నువ్వు వచ్చేసాయి. నాకు బయట నాకు పని ఉంది, రేపు వస్తా, రేపు వచ్చి మాట్లాడతా, రేపు కలుస్తా. రేపు మాట్లాడేది కాదు రాజు, ఇప్పుడు మాట్లాడాలి. అర్జెంట్ అంటే అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? ఇంటికి నుంచి ఫోన్ వచ్చిందా? మా ఇంటికా నుంచి ఫోన్ రాలేదు, ఏం రాలేదు. నువ్వైతే ఫస్ట్ రా. ఏమైంది చెప్పు, మ్యాటర్ చెప్పు. పోనీ ఇప్పుడు నీ బయటకు వచ్చే టైం కాదు, ఫస్ట్ నువ్వు చెప్పు ఏమైంది చెప్పు. నీకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వర్క్ ఉంది? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు కాల్ చేస్తుంటే? ఫ్రెండ్స్ తో బయట ఉన్నా. ఏంది ఫ్రెండ్సా? ఎవరాళ్ళు? అంటే అది ఎవలేండి మా మనోళ్ళు, భాషగాడు, ప్రశాంత్, శ్రీకాంత్. నువ్వు వాళ్ళతో ఉంటేనే నా ఫోన్ ఇంతలా కట్ చేస్తున్నావు. నేను పని ఉంటేనే కదా నీకు కాల్ చేసేది, పిచ్చిదన్నా నేను. బయట ఉన్నానే, ఏంది ఇప్పుడు సోది? సోదేంది సోది? ఎందుకు ఎందుకు అరుస్తున్నావు నా మీద? నువ్వైతే ఫస్ట్ లొకేషన్ పెట్టినా కదా, నువ్వు వచ్చేసే ఇడికి. దేనికి ఏంటో చెప్పు, మ్యాటర్ చెప్పు. ఏంటి నువ్వు ఏడుకో? నువ్వు మ్యాటర్ గీటర్ నన్ను ఫోన్లో చెప్పేది కాదు, నువ్వైతే ఫస్ట్ రా. ఏమైంది? ఏమైంది మ్యాటర్ చెప్పు, వస్తా. ఏమైంది? నేను ఫోన్లో చెప్పేది కాదని చెప్తున్నా కదా రాజు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా? నువ్వు మైండ్ ఉందా నీకు? మైండ్ నీకు లేదేమో, పిచ్చి దానిలెక్క కనిపిస్తున్నానా నేను నీకు? ఫస్ట్ అయితే నువ్వు రా. ఏమైంది ఫస్ట్? హలో హలో, ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఫస్ట్ రా, అంతే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సో ఏమైందంటే నేనేం చెప్తా, ఇడికి వచ్చినాక చెప్తాగు. కాల్ చేస్తే కట్ చేస్తాడా? దీనికి కూడా రివెంజ్ ఇంకొంచెం యాడ్ చేసి తీర్చుకుంటా. సో లొకేషన్ అయితే పెడుతున్నా, రెగ్యులర్గా మేము ఇక్కడికి వచ్చేదే. సో నిజంగానే వస్తాడా లేకపోతే లేట్ చేస్తాడా నాకే డౌట్ పోతుంది. సో ఎంతసేపు అయినా సరే వెయిట్ చేద్దాం. వచ్చే ముందు అయితే ఎట్లయినా సరే కాల్ చేస్తాడు. ఒకరు కాల్ చేయకపోయినా సరే మాకు లిప్ సౌండ్ అనేది వస్తుంది. సో వచ్చే మూమెంట్లో డోర్ తీయకుండా కెమెరా అయితే అక్కడ సెట్ చేసేద్దాం బ్రో. సో నాకు తెలిసి వస్తాడు, నేను ఎంత సీరియస్గా మాట్లాడితే పక్కా వస్తాడు. వచ్చేలోపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ముందే మనం కెమెరా సెట్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే ఎంత స్పీడ్లో వచ్చేది కూడా తెలియదు. సో అంత ఫైర్లు, నేను ఫైర్ మీద మాట్లాడినా ఆయన కూడా ఫైర్లు ఉన్నాడు కాబట్టి సో ఎంత తొందరగా వచ్చేది తెలియదు. అందుకే ముందే కెమెరా సెట్ చేసుకుందాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇప్పుడైతే కెమెరా సెట్ చేస్తాం. ఫస్ట్ తెల్ల ఇక్కడ నుంచి ఓకే కెమెరా అయితే పెట్టిన, మరి కనబడకుండానైతే చేసిన. నాకైతే ఇట్లా మనం పర్టికులర్ ఇట్లా కనిపిస్తలేదు కెమెరా. సో మనిషి వచ్చి ఇట్లా కూర్చుంటాడు. సరే సో ఫ్రెండ్స్ కెమెరా అయితే సెట్ చేసిన, కనిపించకుండా అయితే కెమెరా దాచిపెట్టిన. ఇక మైక్ కూడా దాచిపెట్టేద్దాం. సో మైక్ ఇక్కడ పెడదామంటే ఇది ఉన్నది కదా, దీని వెనకాల పెట్టేస్తా. సో మైక్ దాచిపెట్టా. అది వచ్చే ముందు నా హ్యాండ్ బ్యాగ్ కూడా దగ్గర పెట్టుకుంటా. ఇది కూడా పక్కకు పెట్టుకుంటున్నా. సో కొంచెం చిందరగా ఉండాలి. A few minutes later.
బోల్ట్ పెట్టు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంది? కూర్చో ఫస్ట్. నేను కూర్చుంటే ఏంది మ్యాటర్ ఏంటి? ఫస్ట్ కూర్చో. నువ్వు దేనికి ఫోన్ చేసావు? నువ్వు కూర్చో ఫస్ట్. నువ్వు దేనికి అంత ఇది చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఫస్ట్ కూర్చో. దేనికి అంత ఇది చేస్తున్నావు? కూర్చో. దేనికి 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 ఫోన్ చేసావు? నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు ఫస్ట్ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్పి తర్వాత నువ్వేం చెప్పినా ఓకే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం దేనికి? నేను ఎక్కడో ఉన్నా, నేను దేనో వల్ల ఉన్నా, నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా రా దేనికి? ఏంటి? ఏమైంది? ఇప్పుడే కదా నువ్వు ఫ్రెండ్స్తో బయటకు వచ్చినా అని చెప్పి. అదే బయటికే వచ్చా. మ్యాటర్ నువ్వు ఏదో అర్జెంట్ పని అన్నావు. ఏంటి మ్యాటర్? ఏంటి? ఫస్ట్ నీ ముఖం నాకు చూపించకు, ఇటు సైడ్ కూర్చో. అర్థమవుతుందా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మ్యాటర్ కనుక ఏమీ లేదనుకో, మోకం గోడకేసి గుద్దానంటే పచ్చడి అయిపోయి చెప్తున్నాను, చూసుకో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేను అనవసరంగా ఇంత అర్జెంటుగా రా, నువ్వు అంత సీరియస్ నేనైతే మాట్లాడా. ఏంది ఫస్ట్ కథ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటి? దేనికి? సరే నా ముఖం చెప్పి ఏం మ్యాటర్ ఏంటి? నాకు ఎదురు కూర్చోకు, ఇటు కూర్చో అని చెప్తున్నా నీకు. ఓహో, చాలా చేస్తున్నావు నువ్వు. నువ్వు ఇప్పుడు ఈ రోజు నుంచి ఇలాగే ఉంటావా? ముఖం చూడకుండానే ఉంటావా? నేనా? నీకు అదే కదా కావాల్సింది. నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. దేనికి ఇంత చేస్తున్నావు? నువ్వు దేనికి ఇంత చేస్తున్నావు అసలు? నేను అడగాలి నేను అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? నువ్వు ఫోన్ చేసి అర్జెంటుగా రా దేనికన్నావు? మ్యాటర్ ఏంటి? నా మొహం చూడకంటున్నావు. ఏ గుంప తీసి విడిపోతావా ఏంటి? నీకుందేమో, నీకుంది కాబట్టి నువ్వు అలా. నాకు లేదు, నాకు లేకే కదా. ముఖం చూపించుకో, కాళ్ళు చూపించుకో. నేను చెప్పట్లేదు కదా ఇవన్నీ. అర్జెంటుగా ఫోన్ చేసి మ్యాటర్ ఏంటో ఫస్ట్ నువ్వు ఫోన్లో చెప్పాలి. ఫోన్లో చెప్పకుండా నువ్వు రా అర్జెంటుగా రా అంటే ఎదుటోడు ఏమనుకోవాలి? ఫోన్లో చెప్పేది కాకనే నేను డైరెక్ట్గా రమ్మని చెప్పిన. నేను ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటి? నువ్వు నిజం చెప్తా అంటే నేను ఇప్పుడు అడిగేస్తా. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సోది, నువ్వు ఏడుపులు, ఈ ముచ్చట్లు వద్దు నాకు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఒకవేళ నేను తప్పు చేస్తే అప్పుడు నువ్వు ఏడు. తప్పు చేయలేదనుకో, అప్పుడు నువ్వు నాకు ఈ సోది పెట్టక ఎవడో ఏదో చెప్పాడు, ఎవరో ఏదో చేశారు, ఈ ఇండస్ట్రీలో ఉంటే ఇదొక బాధ. ఓకేనా? నేను ఏదన్నా చేశానా? మేము కూడా ఇండస్ట్రీయే కదా, అదే చెప్తుంది. మరి మా గురించి ఎవరు ఏమనట్లేదు కదా. నీ గురించి అనట్లేదంటే అంటే ఇప్పుడు నువ్వు మంచితనం నుంచి అసలు నాకు ఏది ఎవడేమన్నాడు? కానీ నువ్వు నిజం చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మ్యాటర్ చెప్పు. నేను అడుగుతానా? అదే అడుగుతానా? ఏంటి? నిజం చెప్పు, ఒట్టేసి చెప్పు. నేను సీరియస్గా అడేదానికి చాలు ఇప్పటిదాకా. నాకు ఏం మ్యాటర్ ఏంటో చెప్పు. ఒట్టేసి చెప్పాలి. నేను ఏం అడిగినా సరే నువ్వు ఫస్ట్ చెప్పు, నేను తర్వాత చెప్తా. ఒట్టేసి నేను నిజమే చెప్తా. నేను ఒప్పించేదాన్ని మళ్ళీ ఒట్టేందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటో చెప్పు. సోది. నువ్వు వేరే అమ్మాయితో ఎందుకు క్లోజ్ కొంటున్నావు? ఎటు తిరుగుతున్నావు నాకేం తెలియదు అనుకుంటున్నావా? వేరే కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా? వేరే అమ్మాయితోనే. నేనేం తిరగట్లేదు. నీకెవరు చెప్పారు? తిరగట్లేదా? తిరగట్లా. నీకు ఎవడ చెప్పాడు? నేను పిచ్చిదానిలకి కనిపిస్తున్నా కదా ఉండగానే. నువ్వు అసలు వేరే అమ్మాయితో ఎట్లా క్లోజ్గా ఉంటావు? నువ్వు ఎట్లా పిచ్చా సోది ముచ్చట్లు చెప్పుకుంటూ నువ్వు చూసావా? ఎన్ని రోజుల నుంచి అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చిదాన్ని, షూట్లకు వస్తలేను, ఈవెంట్లకు వస్తలేను అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఏం చెప్పినా ఏంటది, ఏం చెప్పినా నమ్ముతుంది అని చెప్పేసి. నాకు ఇంకా బీపీ లేచిందంటే నాకు అసలు ఏమొస్తాయి తెలియదు. నోట్లో వచ్చి ముందే చెప్తున్నాను, చూసుకో. నేను ఇది కూడా మాట్లాడదామనేసి అన్న వాళ్ళని కొంచెం బయటికి వెళ్ళమని చెప్పిన. నేను నీతో ప్రైవసీగా మాట్లాడదామని చెప్పేసి. ఎందుకు లేపుతున్నావు చెయ్యి? నీకు ఎవడ చెప్పాడు సోది? నీకు ఎవడ చెప్పాడు మ్యాటర్? ఎవరు చెప్తే ఏంది? దాగేదా ఏమన్నా? లంగతనమైన దొంగతనమైన ఎన్ని రోజులు దాగది, ఎప్పుడైనా బయటపడాల్సిందే. సోంబేరి, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నీ దగ్గర నేను చాటింగ్ చేసినట్టు నేను ఇన్స్టాగ్రామ్ ప్రూఫ్స్ లేకనే ఆగిన. నిన్ననే చెప్పేసి దాన్ని
నైట్ నుంచి ఏడ్చనే ఉన్నా నీకు బుర్ర పని చేయట్లేదా? నీకేమైనా మైండ్ పని చేయట్లేదా? నాకు సోది ముచ్చట్లు చెప్పకు. నాకు అర్థమైంది, నువ్వు నాకు కాల్స్ కూడా కట్ చేయడాలు, ఊకే బిజీ రావడాలు. బిజీ రావడాలంటే నాకు వీడియోలకు కూడా అప్పుడప్పుడు వస్తున్నావు. వీడియోలకు కూడా ఎప్పుడు? నీకు మైండ్ పని చేస్తుందా లేకపోతే అర్థం కావట్లేదా? నాకు మొన్నటి వరకు అన్నీ పెళ్ళి, అంతకుముందు వరకు చేశాను కదా వీడియోలు. అప్పుడు మొన్నటి నుంచే కదా ఆగి నేను యూట్యూబ్ వీడియోలు. అర్థమైందిలే, నేను ఉండగానే నువ్వు వేరే వాళ్ళతో ఎట్లా క్లోజ్గా ఉంటావు, ఎట్లా తిరుగుతావు అసలు. నువ్వు చెప్పవా? నీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. చెక్ చేసి ఫస్ట్ అందులో చెక్ చేసుకో. నువ్వు నాకు చెయ్యలేగిస్తుంది, చెక్ చేయి ఫస్ట్. నువ్వు ఎవడో లఫూటి గడి బేవర్స్ గడి చెప్పిన మాటలు విని నన్ను ఇక్కడికి వచ్చి నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేయకు. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేదంటే పో. నాకు ఇబ్బంది ఏమీ లేదు, అర్థమవుతుందా? నాతో ఎవరైతే ఉంటారో నన్ను నమ్మి వాళ్ళే ఉంటారు. నన్ను నమ్మలేదనుకో, నువ్వు రెగ్యులర్గా ఎప్పుడన్నా ఇందులో మెసేజ్ ఏంది మెసేజ్ అని చెప్పి నీకు నాకు పాస్వర్డ్ తెలుసా? అనేది నా పాస్వర్డ్ నీకు తెలుసా లేదా? తెలుసు. పాస్వర్డ్ తెలుసు. అయితే డిలీట్ చేసుకోవట్లేదా నువ్వు? నాకు నమ్మకం లేదు, ఏమనుకో. చాట్లు ఉంటలేవు, ఎప్పుడు క్లియర్ చేస్తున్నావు. మొన్న రీసెంట్గా కూడా అడిగితే ఏంది క్లియర్ చేసినావు అని అంటే ఏమన్నావు నువ్వు? బ్యాక్ ఏదో అంటారు చూడు, మెసేజ్ వెనక్కి వస్తే ఏంటిది బ్యాక్ హిస్టరీ ఏదో అంటారు కదా. ఆయన నాకు అవసరం లేదు, నాకు ఏదైతే తెలవాల్సిందో అదే తెలిసింది. నువ్వు ఎన్ని దాచినా అది చూడు అన్నంత మాత్రాన నువ్వేం అయిపోవు, ఓకేనా? ఏంది నీకు మైండ్ పని? ఇగో నీకు ఒకటే విషయం చెప్తున్నా, నేను ఏ అమ్మాయితోని మాట్లాడలేదు, ఏ అమ్మాయితోని చాట్లు చేయలేదు. ఒకవేళ అంతగా చేసుంటే నేను ఏమన్నా షూట్ కోసం చేసుంటాను, లేదు అంటే మహా అయితే ఎక్కడన్నా షూట్కి వెళ్ళేటప్పుడు ఇది కోసం చేసుంటాను, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. నీకు నమ్మితే నమ్ము, లేదంటే మానే. నిన్ను నమ్మించడానికి అయితే నేను ట్రై చేయను. నువ్వు ఎంత ఫ్రీడమ్ అంటే నాకు చెప్పాలి రాజమ్మ, ఉంటే ముందే పిచ్చిదాని లెక్క వీడియోలలో ఎందుకు నాకు ఇదంతా? నువ్వు ఎందుకు చెప్తున్నావు నా ముందు? ఇప్పుడు నేను లేనప్పుడేమో ఒకలాగా, నేను ఉన్నప్పుడేమో ఒకలాగా. మనిషి అన్నాక ఒక్కసారి ఒక్క నిమిషం, నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. నేను ఊకే నీతో వచ్చి మాట్లాడి అదంతా నాకు అవసరం లేదు. హలో, జీవితంలో ఒక్కసారి ఉండాలి నమ్మకం. అదే చెప్తున్నా నేను నీకు, అదే చెప్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు మాట్లాడేసి కుల్ల నాకు చెప్పేసినావు అనుకో, నేను వెళ్ళిపోతా. వీడియోస్ కూడా నాకు అవసరం లేదు. ఏం చెప్పాలి కుల్లా? నేను కూర్చో ఫస్ట్. నీకు ఏం చెప్పాలి నేను కుల్లా? కూర్చో ఫస్ట్. అసలు నువ్వు ఎవడెవడ మాటలు విని దేనికి ఎంత చేస్తున్నావు నువ్వు? నాకు ఎవడో చెప్పలేదు, నీతో తిరిగేటోళ్ళే చెప్పారు. నాతో తిరిగేటోళ్ళు చెప్పారా? నీ పక్కన ఉండేటోళ్ళే విత్ ప్రూఫ్స్ సహా. నీకు నిజం చెప్తున్నాను, నీకు మైండ్ ప్రూఫ్స్. నీకు ఒక విషయం చెప్తా, నీకు నా మీద నమ్మకం ఉంటే ఉండు, నమ్మకం లేదనుకో, రాజు నాకు నీ మీద నమ్మకం రావట్లేదు అని చెప్పి నువ్వు చెప్పేసి డేర్గా. ఏదైనా సరే ఒక విషయం ఉన్నప్పుడు అది మన కళ్ళతో చూడలేదు, చెవులతో వింటేనే దాన్ని కన్ఫర్మ్ చేసుకో. ఎవడో చెప్తే నేను వినలేదు, నాకు నమ్మకం. సోది ఇప్పుడు ఏంటి మ్యాటర్ ఏంటి? ఆగురా, నువ్వు తప్పు చేసి నువ్వే రుబాబ్ చేస్తే నేను పిచ్చిదాన్నా? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? నాకు ఇంక బీపీ లెగ్స్తో చెప్తున్నాను, చూసుకో. నిజం చెప్పు, నువ్వు ఎటు తిరగలేదా? ఎవరితో తిరిగినావు నీకు గుర్తులేదా? ఏమో చూపి తిరిగాను నేను అసలు. ఇట్లా అంటే ఇది పిచ్చిది. నాకు ఇదిగో నువ్వు పలానా అమ్మాయితో మెసేజ్ చేసావని నాకు మెసేజ్లు చూపి, లేదు అంటే నాకు ప్రూఫ్లు చూపి, ఫోటోలు అవి ఉంటాయి కదా, ఫోటోలు చూపి. అవి ఉన్నాయనుకో, ఆ రోజే నేను వెళ్ళిపోతా, అర్థమైందా? నాకు నువ్వు ఎవడో చెప్పిన మాటలు పట్టుకుని వచ్చి నువ్వు అదన్నాడు ఇదన్నాడు, నాకు సోంబేరి, నాకు సోది చెప్పకు. అది ఉంటే చూపించు నేను తిరిగానని చెప్పేసి. ఇగో సీరియస్గా చెప్తున్నా, నా దగ్గర డ్రామాలు చేయకు. నువ్వు ఏదైనా ఉంటే కుల్ల చెప్పు, నా లైఫ్తో అస్సలు ఆడకు చెప్తున్నా. నువ్వు ఏదైనా ఉంటే కుల్ల చెప్పేసాయి. నీకు నీ బొచ్చులో ఇంకోబడికి కావాలి. నీకు నీటి టెడ్డీ బేర్ తీసుకెళ్ళి, నాకు ఏం అవసరమే లేదు. నేను బర్త్డేకి ఇచ్చిన రింగ్ ఇస్తాను. నువ్వే వద్దనుకున్నప్పుడు నీ రింగ్ ఎందుకు? నాకు నేనే వద్దనుకున్నప్పుడు
అది చెప్పు, నువ్వేదో ప్లాన్ వేసావు అది చెప్పు. అది మానేసి నేనొద్దు, నా రింగ్ వద్దు, నా నేను ప్లాన్ వేయలే, నువ్వు చేసిన దానికే ఇదంతా. నువ్వు చేసిన దానికే ఇదంతా. నేను చేసిన దానికి ఇదంతా. నువ్వు చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ నువ్వు చెప్తలేవు. ఇంకా నా మీదకే సీరియస్ అవుతున్నావు, నా మీదకే. ఆహా, బర్త్డేకి ఇచ్చిన రింగ్ ఇసిరు. నేను ఇసరాలా? బర్త్డేకి ఇచ్చిన వాచ్ ఉంది కదా, నేను ఇసరాలా? నువ్వు మనిషినే ఇసిరేసినప్పుడు ఇంకా వాచ్ ఎందుకు ఉంటేంది పిక్తే. ఓ సూపర్ సూపర్. అంటే ఏంటన్నట్టు ఇప్పుడు ఈ రింగును ఆ టెడ్డీ బేర్ ఇసిరేస్తే ఏందన్నట్టు? ఏందన్నట్టు చెప్పు, నాకు మ్యాటర్ చెప్పేసి. నాకు ఓకే, ఈ రింగ్ ఇచ్చావు. నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో, నువ్వు దేనితో తిరిగినావో, నువ్వు ఎటు పోతున్నావో, ఎప్పటి నుంచి నడుస్తుందో ఇదంతా నాకు ఇంక ఎట్లా కొడతానో తెలియదు. నాకు అర్థమవుతుంది. నాకు చిరాకు చెప్పి ఫస్ట్ చెప్తున్నాను చూసుకో. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన తప్పుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయా నీ దగ్గర? ఎవడన్నాడు ఏనా కొడుకన్నాడు, వాడిని తీసుకురా, వాడిని పెట్టి మాట్లాడించు. ఎవడన్నా సరే, నేను తిరుగుతున్నాను, నేను చేస్తున్నాను అనుకుంటే బ్యాంచెత్ ఇండస్ట్రీ వదిలేసి నీ కాళ్ళు మొక్కి ఇంటికి వెళ్ళిపోతావు. ఓకేనా? నువ్వు ఎవడో చెప్పిన మాటలు నమ్మి నేను ఇచ్చిన రింగు, నేను ఇచ్చిన టెడ్డీ పేరు నువ్వు చేతుకున్నాయి కాలుకున్నాయి నాకు ఒక్కడో చెప్తే నేను చేయను, అర్థమవుతుందా? నేను నమ్మేటట్టుగా ప్రతిదీ నువ్వు తిరిగిందిగా, నువ్వు మాట్లాడిన చాటగా నేను చూసా. నాయి అవును, నువ్వు చార్జ్ చేయంగా నాకు చెప్పేటోళ్ళు లేరనుకుంటున్నావా? నీ పక్కన రూమ్ లో ఉండేటోళ్ళు నాకు చెప్పారనుకుంటున్నావా? అది నాకు పంపలేదు అనుకుంటున్నావా? వీడియో పంపలేదు అనుకుంటున్నావా? నాకేం తెలియదు అనుకుంటున్నావా? పిచ్చిదాని అనుకుంటున్నావా? ఇదేంటిది అమ్మాయికురాలు ఏం చెప్పినా నమ్ముతుంది అని అనుకుంటున్నావు. నీకు వీడియోలు పంపారు అంతేనా? బరాబర్ పంపుతేనే కదా నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన నువ్వు చెప్తావా. ఇది నువ్వు 4 సంవత్సరాల నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అంతే కదా? 4 years నుంచి నువ్వు నన్ను అర్థం చేసుకున్నది. ఇన్ని రోజుల నుంచి ఒకసారి అడిగి ఫోన్ చేయి. ఎవడాడు? నీకు తెలియదా? నీతో తిరిగి ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేయి. నాకు అవసరం లేదు, నీ నెంబర్ కూడా డిలీట్ చేసేసిన. నెంబర్ డిలీట్ చేసావా? సరే తరలే. 2 నెంబర్లు అవసరమే లేదు. నువ్వు నా మీద చెయ్యేందుకు లేపినావు. నువ్వు ఎట్లా నెంబర్లు ఎందుకు డిలీట్ చేసావా? నాకు అవసరం లేదు, బ్లాక్లో కూడా పెడతా. నువ్వు బర్త్డే కోసం ఇచ్చిన రింగు నీకు నచ్చితే ఉంచుకో, లేదంటే పడే ఎక్కడైనా. నాకు అవసరమే లేదు. నువ్వు చెప్పే చూడు మాటలు, ఇప్పుడు సొల్లు మాటలు, నువ్వు చెప్పిన మాటలు, నీ సొల్లు మాటలు నీ దగ్గరే పెట్టుకో. ఎవడో ఏదో చెప్పిన మాటలు పెట్టుకొని నువ్వు రింగులు నువ్వు ఈసిరో చూడు, నీకు ఏదో రోజు తెలుస్తుంది. తెలిసిన రోజు నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తావు చూడు, ఆ రోజు తెలుస్తుంది. నువ్వే తెలుసు, నీకు తెలుస్తుంది, నీకు ఆ రోజు తెలుస్తుంది. నువ్వు ఏదైతే తప్పు చేసినావో నువ్వు వచ్చి నువ్వే నేను తప్పు చేసినా నువ్వే ఏడుతావు, కుళ్ళి ఏడుతావు. ఆ రోజు వస్తుంది, పో నీకే వస్తుంది ఆ రోజు. నేను కుళ్ళి ఏడుస్తాను ఆ విషయం తెలిసిన రోజు. నువ్వైతే ఎన్ని నమ్ముతున్నావు కదా, నువ్వే ఏడుస్తావు. నువ్వు ఎగస్ట్రాలు చేయకు, అర్థమవుతుందా? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఎవడో చెప్పిన మాటలే నువ్వు బిల్డప్ ఇవ్వకు, అర్థమవుతుందా? సోంబేరు కబుర్లు ఆడుకుంటూ, సోంబేరు మాట్లాడుకుంటూ ఎవ్వరు లేరు మాకు ఈ రోజు నుంచి. ఎవ్వరు ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను నమ్మినంత ఎవరిని నమ్మలే. ఈవెన్ నేను అమ్మాయిలతో కూడా ఫ్రెండ్షిప్లు చేయను చక్కగా, ఎటు తిరిగా. నీ ఒక్కంతో నిన్ను నమ్మినంత ఎవరిని నమ్మలే. అలాంటి నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మోసం చేస్తున్నాను కదా, వదిలేసి మరి నన్ను మోసం చేసి అదే కావాలి కదా. నాకు అవసరం నేను కాదు కదా. ఆడిట్ చెప్పిన మాటలు నేను వచ్చింది చేస్తుంది నేను కాదు కదా. నేనైతే బాగానే ఉంది కదా, ఆడిట్ చెప్పిన మాటలు నేను వినట్లేదు కదా. నువ్వు కదా విని నా టెడ్డీ బేర్ విసిరావు, నా రింగ్ విసిరేసావు, నేను ఇచ్చిన రింగ్ విసిరావు, టెడ్డీ బేర్ విసిరావు. నువ్వు చేస్తున్నావు ఇదంతా, నేను కాదు కదా చేసేది. సరే వదిలేసే, నీకే తెలుస్తుంది నిజం తెలిసిన రోజు నువ్వు వస్తావు చూడు, ఆ రోజు చెప్తాను నీకు ఆ రోజు మామూలుగా ఉండదు, అర్థమవుతుందా? ఏంది ఎవరికి చేస్తున్నావు మెసేజ్? ఎవరికో చేయాలి, నేను వెళ్ళిపోతా, నేను ఉండా. ఏంది? చేసుకో పెట్టమను, ఫోటోలు పెట్టమను. ఫోన్ చేసే మాట్లాడు. నా ఫోన్ నాకు మర్యాదకి ఫోన్ చేయి. ఎందుకు ఫోన్ చేసి మాట్లాడమను. ఈ మెసేజ్లన్నీ ఎందుకు? హలో, అరే బాబు, నా వీడియోలో చూసావంట కదా, నేను ఎటు తిరిగానంట కదా, అవంటే ఒకసారి పంపమ్మా. మీరు ఎవరో కానీ కొంచెం పంపరా అవన్నీ.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పంపుతాడు. అవి పంపిన తర్వాత నాకు చూపించి నేను వెళ్ళిపోతాను. ఓకేనా? అర్థమవుతుందా? నువ్వు అవన్నీ చూపించిన తర్వాత అప్పుడు పంపమను. అయినా సిగ్గు ఉండాలి నీకు. నువ్వు 4 సంవత్సరాలు మనం ఏంటో తెలుసు, మనం ఎట్లా ఉంటున్నామో తెలుసు, ఇవన్నీ తెలుసుండి కూడా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు చూడు. అది నీ యొక్క ఓవర్ యాక్షన్ చేస్తానైతే ఎప్పుడో చేసేదాన్ని. ఎవరు? నేనే. ఆహా, ఏం నటిస్తున్నావే. సూపర్ సూపర్ సూపర్. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఓకే డన్. ఓకేనా? ఆ ఫోటోలు వచ్చిన తర్వాత నాకు వాట్సాప్ చేసి చెప్పు. అర్థమవుతుందా? అప్పుడు ఆ ఫోటోలు వచ్చిన తర్వాత అయ్యో నేను తప్పు చేశానని వచ్చి నీ కాళ్ళు పట్టుకుని ఇలా వెళ్ళిపోతాను. ఓకేనా? అదే అవుతుంది. నీకు హ్యాపీ కదా? అదే అవుతుంది. అవసరం లేదు. విను ఫస్ట్ ఆఫ్ ఆల్ విను. నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను అని అంటే అది నేను ధైర్యంగా ఒప్పుకుంటా. ఆహా, నువ్వు ఇంత ఇవ్వద్దు, నువ్వు ఇంత అవసరం అవ్వలేదు. నాది ఏదన్నా తప్పు ఉంటే భగవంతుడు చూస్తాడు. బట్ నువ్వు ఆ రింగు ఆ టెడ్డీ బేర్ విసిరావు చూడు, అప్పుడే నీకు ఆ ఫోటోలు వచ్చిన రోజు నాకు పంపించు. నీకు తిరిగిన ఫోటోలు ఉంటాయి కదా, అవి నేను చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇట్లా అంటే నిజము అబద్ధం అయిపోదు. ఏం నిజం? నువ్వు ఇంత యాక్టింగ్ చేసి నువ్వు ఏదో అరిచి భయపెట్టించి మనం కంట్రోల్ చేయొచ్చు, మనం చెప్పింది నమ్ముతుంది అనుకోవచ్చు, కానీ నేను నమ్మించాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మించాల్సిన అవసరం నాకేంటి? అదే నీకేం అవసరం లేదు కాబట్టి ఇంతలా చేస్తున్నా. నేను నమ్మించాల్సిన అవసరం నాకేంటి చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మిస్తే ఏమొస్తుంది నాకు? అలా నేను ఒంటరిదాన్ని అయిపోయినా, అంతే కదా. ఒంటరిదాన్ని అయిపోయావా? దేనికి ఒంటరిదాన్ని అయిపోవాలి నువ్వు? దేనికి ఒంటరిదాన్ని అయిపోవాలి? నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎవరితో చక్కగా నిన్ను చేసిన అంతగా నేను ఎవరిని మాట్లాడా. ఈవెన్ నేను అమ్మాయిలతో కూడా నేను ఎక్కడ తిరిగాను, ఫోన్లు కూడా అంత మాట్లాడా. నిన్ను ఒక్కని నమ్మినంతగా నేను ఎవరిని నమ్ముతానా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ నన్ను ఎంత పిచ్చిదాన్ని చేసినావు నువ్వు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఇదంతా పిచ్చిదాన్ని చేశాను. ఏదో నేను షూట్లకి ఈవెంట్లకి రావట్లేదని చెప్పేసి నువ్వు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటే నాకేం తెలియదు అనుకుంటున్నా. అసలు నీకు బుర్ర పనిచేస్తుందా, లేకపోతే ఎవడన్నా బుర్ర నేను బ్రెయిన్ వాష్ చేశారా ఏంది? ప్లీజ్. మరి దేనికి? కొంచెం మెల్లగా మాట్లాడు. దేనికి మెల్లగా మాట్లాడినంత మాత్రాన ప్రాబ్లం ఇదే అవుతుంది కదా. దేనిగా మాట్లాడినంత మాత్రాన నిజాలన్నీ అబద్ధాలు అయిపోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేనితోని చాట్ చేయలేదు, దేనితోని వెళ్ళలేదని చెప్పాను. అది నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అర్థమైందా? నిన్ను నమ్మించడానికి, నిన్ను ఇది చేయడానికి నిన్ను నమ్మించడానికి, నాకు ఇది చేయడానికి నాకేమి ఇది కాదు. అర్థమైందా? నిన్ను నమ్మించేంత ఓపిక కూడా లేదు. నమ్మించి నిన్ను అది ఇది అంటే అది కాదు ప్రేమ. అర్థమైందా? అర్థం చేసుకుని ఉండటం ప్రేమ. సో అది మాట్లాడితే ఆడు చెప్పాడు, ఫోటోలు పంపించాడు, డీటెయిల్ పంపించాడు, ఇవన్నీ ఏంది? నువ్వు నాకు నిజం చెప్తావా లేదా? లేకపోతే నేను వెళ్ళిపోతాను. నేను అసలు హైదరాబాద్లో ఉంటాను. నేను చెప్తున్నా. నీకు కొన్ని 100 సార్లు చెప్పాను, నేను దేంతో మెసేజ్ చేయలేదే అంటే మళ్ళీ నిజం చెప్తావంటావేంటి? మెల్ల మాట్లాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏంటి? నేను నిజమే చెప్తున్నా. నాకు వద్దు, నాకు అస్సలు వద్దు. నాకు అవసరం లేదు. నేను వెళ్ళిపోతలేడు. నేను నైట్ నుంచి ఏడ్చుకుంటా. సరిదే నీ వల్ల నేను ఏడ్చుకుంటా. దేనికి ఏడవాలి? ఏమీ లేని విషయానికి ఎందుకు ఏడవాలి అసలు? నేను వెళ్ళలేదే అని చెప్తే దేనికి ఏడవాలి? అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. అవసరం లేదు, లేకపోతే నన్ను వెళ్ళమంటావు, నువ్వు వెళ్ళిపోతావు. వీడికెళ్ళి ఏడికి వెళ్ళిపోతావా? దేనికి వెళ్ళిపోవాలి? వద్దు, వెళ్ళిపో. నేను ఎటు నీ దండం పెడతా. ఆహా, బ్లాక్లో కూడా అదే ఉంచు బిడ్డ. నువ్వు మళ్ళీ నిజం తెలుసుకుని ఫోన్ చేస్తావు, ఆ రోజు చెప్తా. నీకు అర్థమవుతుందా? నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా. నేను వెళ్ళలేదే దేంతో కూడా చెప్తున్నా, దేంతో మెసేజ్ చేయలేదని కూడా చెప్తున్నా. నాకు ఇంకా ఒట్టు దేనికి? నేను చచ్చినంత ఒట్టేసి ఒట్టు దేనికి? నాకు అర్థం. చచ్చినంత ఒట్టు దేనికి? దేనికి ఒట్టు దేనికి? నా మాటకి నమ్మకం లేదా? ఒట్టే ఫస్ట్. ఒట్టు దేనికి? నువ్వు ఒట్టేసావు, వెళ్ళాలి. దేనికి ఒట్టు దేనికి? నువ్వు నా మీద ఒట్టేసి చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిజం చెప్పు, ఇప్పుడు మొత్తం చెప్పు. ఏం జరిగిందో, ఏమైందో. నేను చచ్చినంత ఒట్టు.
చెప్పు ఫస్ట్ చెప్పు, ఏం జరిగిందో చెప్పు. సీరియస్గా అడుగుతున్నావు. ఎవ్వరు లేరు, ఎవ్వరు కూడా లేరు ఈడ. చెప్పు ఏం జరిగిందో. నేను ఏమన్నా నువ్వు ఒట్టెందుకు వేయించుకున్నా? నువ్వు ఎట్లయినా చెప్తలేవు కదా, కనీసం నా మీద ఒట్టేసాన్న ఎన్ని రోజులు నీతో మంచిగా ఉన్నా కదా, అట్లయినా సరే నువ్వు చెప్తావేమో అనేసి ఒట్టేయించుకున్నావు. నీకు అది కూడా లేదు, అబద్ధం చెప్పినావు అనుకో, సో నాకు అర్థమవుతుంది. చెప్తావా లేదా ఇప్పటికైనా? ఒక విషయం చెప్తాను, నన్ను ఏం తిట్టకూడదు. ఏంటిది అది? నువ్వు నన్ను వదిలేసుకోవడం వెళ్ళకూడదు. ఒట్టే నువ్వు ఫస్ట్ చెప్పు రాజు. నా ఒట్టే చెప్తా. నేను వెయ్యి అట్లా. ఇప్పుడు నేను ఒట్టేసాను కదా, నేను ఒట్టే ఎలా నన్ను ఒట్టే చెప్తా. నువ్వు ఫస్ట్ చెప్పు. ఫస్ట్ నువ్వు ఒట్టే చెప్తా. సరే చెప్పు. నీకు ఒక విషయం నేను చెప్పలేదు, దాచాను నేను. ఏదో తేడాగా ఉందేంటి? అది నేను చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పటి నుంచోని ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. మన ట్యాంక్ బండ్ దగ్గరికి అటు వెళ్తే ఆ అమ్మాయి పట్టుకుని ఇట్లాగా గట్టిగా పట్టుకుని చెప్పు. అదే నేను ఏదో సరదాగా చేసిన, కానీ నువ్వు ఇంత గలీజు అని అస్సలు అనుకోలేదు, ఇంత బేకారం అని అస్సలు అనుకోలేదు చెప్తానా.